బ్రదర్, చరిత్ర అంటే మాది, చరిత్ర రాయాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. అలాగే రికార్డ్స్ని రాయాలన్నా, రికార్డ్స్ని తిరగ రాయాలన్నా కూడా సో మన నందమూరి ఫ్యామిలీ, అలాగే బాలయ్య బాబు అన్నమాట. సో బాలయ్య బాబు పేరు మీద అరుదైన రికార్డులు రెండైతే ఉన్నాయి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనందరికైతే తెలుసు అనమాట, వరుసగా 4 విజయాలని బాలయ్య బాబు తన ఖాతాలో అయితే వేసుకున్నాడు అనమాట. సో మరి ఏ సీనియర్ హీరోకి ప్రస్తుతం ఉన్న దాంట్లో కానీ చూసినట్లయితే మార్కెట్ అయినా, క్రేజ్ అయినా, ఫ్యాన్ బేస్ అయినా, కలెక్షన్స్ అయినా, బిజినెస్ అయినా, అలాగే వరుసగా 4 హిట్స్ అయినా ఎవరికైతే లేవన్నమాట, కేవలం బాలయ్య పేరు మీదనే అయితే ఉన్నాయి. సో మరి ఆ 2 రికార్డుల గురించి తెలుసుకునే ముందు మీరు బాలయ్య అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే సో బాలయ్య బాబు వచ్చేసి 1 మిలియన్ మార్క్ని ఓవర్సీస్లో మనకి అఖండాతో అయితే అందుకున్నారన్నమాట. సో దానికి ముందు మనకి ఎన్టీఆర్ బయోపిక్ అవన్నీ ఉన్నా కూడా సో ఆ మూవీస్ వచ్చేసి మనకి 1 మిలియన్ దగ్గరలో వెళ్ళాయి కానీ రీచ్ అయితే అవ్వలేదు. సో మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా సరే ఓవర్సీస్, సో నార్త్ అమెరికా, మెయిన్గా నేను చెప్పేది నార్త్ అమెరికా గురించి. సో అక్కడ మనకు 1 మిలియన్ మార్క్ కలెక్షన్స్ వచ్చాయంటే సో అది పెద్ద సినిమా, గ్రేట్ సినిమా అన్నమాట. సో అలాగా మనకి బాలయ్య బాబు వచ్చేసి వరుసగా 4 సార్లు వచ్చేసి 1 మిలియన్ మార్క్ గ్రాస్ను వచ్చేసి మనకి ఇది నార్త్ అమెరికాలో అయితే పెట్టాడు అనమాట. సో అలాగే 1 మిలియన్ ప్లస్ వచ్చేసి మనకి 4 సార్లు వచ్చేసి బాలయ్య బాబు వరుసగా పెట్టడం వేరు, 4 సార్లు వేరే వేరే టైంలో పెట్టడం వేరు అనమాట. సో వరుసగా 4 సార్లు వచ్చేసి 1 మిలియన్ ప్లస్ ఓవర్సీస్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ మూవీస్ కానీ చూసినట్లయితే అఖండ, వీరసింహారెడ్డి, అలాగే మనకి భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ రాబోతున్న అఖండ 2తో ఇంక ఏ రేంజ్లో రికార్డు పడతాడో మనకైతే తెలియదు. సో ఇలాగ వరుసగా సీనియర్ హీరోస్లో 4 1 మిలియన్స్ అయితే పెట్టడం అనేది సో బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమైంది. టాలీవుడ్లో మొట్టమొదటిగా ఆయనకే సాధ్యమైతే అయిందనమాట. ఆ తర్వాత 100 కోట్ల గ్రాస్ కానీ చూసినట్లయితే వరుసగా 400 కోట్ల గ్రాస్ రన్లో కూడా మనకి బాలయ్య బాబు పేరు మీదనే రికార్డ్ అయితే ఉందన్నమాట. ఇలాగా 1 కాదు 2 కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ వచ్చేసి బాలయ్య బాబు పేరు మీద అయితే ఉన్నాయి. అలాగే ఈ 4 సినిమాలు వచ్చేసి మనకి వరుసగా 25 డేస్ పైన అయితే ఆడిన మూవీస్ అన్నమాట. సో ప్రతి మూవీ కూడా థియేటర్స్లో కంప్లీట్గా 25 డేస్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇలాగ మనకి 1 రికార్డు 2 రికార్డులు చెప్దామని వీడియో నేను చేస్తే సో నాకే మధ్యలో ఇంకో రికార్డ్ అయితే గుర్తొచ్చింది అనమాట. ఇలాగ 3 ఇంకా ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో మీకేమైనా రికార్డ్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇలాగ అరుదైన రికార్డ్స్ని మరి ఏ హీరోకి కూడా, ఏ సీనియర్ హీరోకి కూడా లేని రికార్డ్స్ బాలయ్య బాబు పేరు మీద అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.